దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్యా డైమండ్స్ నుండి. ఫిబ్రవరి మంత్ 2025 సంవత్సరం ఓవరాల్గా మనం లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామంటే లాస్ట్ మంత్ అండ్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది ఒక జిస్ట్ లాగా మనము జాతక ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి ఏ రాశి వారికి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు స్పెసిఫిక్గా ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో మేషరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ యోగకారకంగా మాత్రం రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ వృత్తిలో ఉన్నవారికి చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగాలు ఉన్నవారికి కూడా పదవి యోగం వస్తుంది. తర్వాత ఈ మెటల్స్ ఐరన్ సంబంధించిన వాళ్ళు, కన్స్ట్రక్షన్ కానీ ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ, ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. సోదరుల మధ్య కూడా మంచి పరస్పర సహకారాలు అందుకుంటారు. కుటుంబంలో ప్రాపర్టీస్ సంబంధించిన విషయం నుండి ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. ఎందుకంటే కుటుంబంలో ప్రాబ్లమ్స్ అనేది అంత సామాన్యమైన విషయం కాదు. బయట ప్రాబ్లము వేరు, కుటుంబంలో ప్రాబ్లం వేరు. ఎందుకంటే అది కొట్టకుండా చేసుకోవాల్సిన ప్రాబ్లం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, రక్షణ రంగంలో ఉన్నవారికి, మిలిటరీ రంగంలో ఉన్నవారికి, పోలీస్ శాఖ వారికి ఓవరాల్గా బాగుంటుంది మేషరాశి వారికి. అండ్ తర్వాత భాగస్వామికులు కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తున్నారో అండ్ పెద్దల మంచి పేరు, గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. మీకంటూ ఒక గుర్తింపు కూడా ఒక సొసైటీలో మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్ ప్రాస్పరిటీగానే ఉంది. ఇక స్త్రీల విషయం, ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్త్రీల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ప్రత్యేకించి ఎవరైతే ఆల్రెడీ లవ్లు ఉన్నారో, సంబంధాలలో ఉన్నారో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎందుకంటే జాగ్రత్త ఇప్పుడు ఇలా హింట్ ఇచ్చినప్పుడు జాతకము మీరు జాగ్రత్తలు తీసుకుంటే నిజంగా ప్రాబ్లం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నాకేమవుతుంది అని అంటే నిజంగా కొంచెము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అది ఇండికేషన్, మనకు తుఫాన్ వస్తుంది అన్నట్టు ఇండికేషన్ లాగా అనమాట. ఇక బయట వ్యక్తులచే అపనిందలు ఏర్పడే అవకాశం ఉంది. సో బయట వ్యక్తులతో ఇలాంటి సందర్భాలు ఏం చేయాలి? థర్డ్ పార్టీ నుండి మనం ఎవరన్నా ఒక పర్సన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒక సెకండ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ దగ్గర మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి రిసీవ్ చేసుకోవడం, ఇంకోటి చెప్పడము, వాళ్ళ స్వాభావికం యాడ్ అయిపోయి ఇంకోటి చెప్పడం, ఇలా అపనిందలు పాలయ్యే అవకాశం ఉంది. ఇక రిలేషన్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే విషయంలో. ఇకపోతే జాతకరీత్యా మాత్రం కెంపు, కనకపుష్యరాగము, స్టార్ రూబీ, కనకపుష్యరాగం ఈ 2 రత్నాలు పెట్టుకుంటే ఓవరాల్ బాగుంటుంది మేషరాశి వారికి. ఎప్పటికైనా బాగుంటుంది. కాకపోతే మళ్ళీ ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి దివ్య డైమండ్స్ సంప్రదించండి. ఓవరాల్ ఈ విధంగా ఉంది. ఇకపోతే ఎప్పుడు చెప్పుకునే విషయం, మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం, ఇవి పై విషయాలు వినకపోయినా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం, మీరు ఆచరించాల్సిన విషయం ఇప్పుడు నేను చెప్పేదే. అనుకూలమైన తేదీలు ఏది, ఇది ఒక్కటే నోట్ చేసుకోండి. 3, 10, 17, 23 అనుకూలమైన తేదీలు. ఇకపోతే అనుకూలించిన యాడ్వర్స్ ఉండేటివి ఏంటంటే 5, 6, 11, 20 ఇవి యాడ్వర్స్ ఉంటాయి. కనీసం ఈ యాడ్వర్స్ ఉండేవి ఫస్ట్ అవాయిడ్ చేయండి. అనుకూలమైన తేదీలో ఏదైనా మంచి పని, గొప్ప పని అది ఈ రోజులో మీరు స్టార్ట్ చేసుకోండి. ఓవరాల్గా బాగుంటుంది. సో ఈ విధంగా జాతకం మేషరాశి వారికి ఉంది. ఇదే కాకుండా ఇండివిజువల్గా మీకు ఇంకే డీటెయిల్స్ కావాలండి దివ్య డైమండ్స్ సంప్రదించండి. దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్, MA PhD చదివిన అస్ట్రాలజర్స్ ఉన్నారు. అంత క్వాలిఫికేషన్తో పాటు చాలా అనుభవంతో కూడుకున్న వాళ్ళు, సబ్జెక్ట్ మీద పట్టున్న వాళ్ళు ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఉంచడం జరిగింది. ఎందుకు వీళ్ళనే పెట్టామనంటే ముఖ్యంగా మేము ఎంత రత్నాల వ్యాపారంలో ఉన్నా, ఎంత కాస్ట్లీ రత్నం కొన్నా అడ్వైజ్ కరెక్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే వీళ్ళని ఉంచడం జరిగింది. అండ్ దివ్య డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఎంత దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ ఎంత స్ట్రాంగో అంతే ఈక్వల్గా మన ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉండే ఆస్ట్రాలజర్ కూడా అంతే స్ట్రాంగ్. ఎలాంటి కమర్షియాలిటీ ఉండదు, ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండదు. మీకు నిస్వార్థంగా ఒక లైఫ్ లాంగ్ ఉపయోగపడే చార్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు ఒక హింట్ ఉంటుంది. సో ఈ టైం బాగుంది, బాగాలేదు, దాని ప్రకారం మీరు ప్రణాళిక చేసుకోండి. వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ డీటెయిల్స్ కావాలన్నా మీరు ఒకసారి డైరెక్ట్ దివ్య డైమండ్స్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి, బేగంపేట్, కుకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్ అయినా లెస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మాదాపూర్ నో హాలిడే కాబట్టి మీరు కమ్ టు మాదాపూర్ అండ్ ఇంకా యూ కెన్ ఫైండ్ అవుట్ మోర్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ రైటింగ్లో. సో అప్పుడు మీకు ముఖాముఖిగా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్లో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఒక అస్ట్రాలజర్ ముందు కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది. ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు ప్రత్యేకంగా రావాలనే కాదు, రాగలిగితే రండి, వస్తే వేరు. వస్తే ఎప్పుడైనా చూడండి
ఎంత టెలిపతి అయినా పరస్పరం కూర్చొని మాట్లాడేది వేరుంటుంది. ఎందుకంటే ఏదైనా పర్సనల్గా మాట్లాడాలన్నా, ఏది మాట్లాడాలన్నా అప్పుడు మనము ఇంటరాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇది ఒక పని అనుకొని దివ్య డైమండ్స్ మాదాపూర్కి రండి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది, మెయిన్ రోడ్ మీద క్రాస్ రోడ్లో ఉంటుంది దివ్య డైమండ్స్. వెరీ ఈజీ అడ్రస్. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలంటే దివ్య డైమండ్స్ కావూర్ హిల్స్ మాదాపూర్ అని కొట్టండి. డైరెక్ట్గా ఒక పక్క ఇల్లు కూడా కాదు, కరెక్ట్గా గేట్ ముందు మనకు గూగుల్ లొకేషన్ అనేది చూపిస్తుంది. అంత ఈజీ అడ్రస్. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. అండ్ ఇంకే వివరాలు కావాలన్నా వీఆర్ హియర్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్.